బైసరన్ వ్యాలీ ఉగ్రదాడి, భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులతో పహల్గామ్కు టూరిస్టులు తగ్గిపోయారు. ఉగ్రదాడితో అక్కడికి వెళ్లేందుకు వెనుకంజ వేస్తున్నారు. వ్యాపారం పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. పర్యాటకులు రాక, ఉపాధి లేక స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పహల్గామ్లో పరిస్థితి ఎలా ఉంది? స్థానికులు ఏమంటున్నారు? ఇప్పట్లో అక్కడి టూరిజం కోలుకోవటం కష్టమేనా? పహల్గామ్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పహల్గామ్లోని బైసరన్ వ్యాలీలో జరిగినటువంటి ఉగ్రదాడి తర్వాత పహల్గామ్ మొత్తం కూడా టూరిస్టులు రావడం మానేశారు. దాంతో ఇప్పుడు పహల్గామ్లో ఉన్నటువంటి వ్యాపారం మొత్తం కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా సరే మొదట టూరిస్టులు రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్తోనే మొదలవుతుంది టూరిజం. మనం చూడొచ్చు టాక్సీ స్టాండ్స్ మొత్తం కూడా ఇప్పుడు బోసిపోయాయి. ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి, చక్రం కదలినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దాంతో డ్రైవర్స్ కావచ్చు, వీళ్ళందరూ కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే వ్యాపారమే లేదు, మేము ఎలా ఈ విధంగా ఉండాలి అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాహనాలు మొత్తం ఆగిపోవడం అంటే టూరిస్టులు మొత్తం ఇక్కడికి రావట్లేదు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లోనే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఏదైతే ఈ భారత్ పాకిస్తాన్ మధ్య తలెత్తినటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా మొదలైంది పహల్గామ్ నుంచి. పహల్గామ్లో బైసరన్ వ్యాలీలో ఏ విధంగానైతే జరిగినటువంటి పరిస్థితి ఉందో, దీనికి సంబంధించి ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ తర్వాత ఒకసారిగా 26 మంది చనిపోవడం కావచ్చు, అవన్నీ జరిగిన తర్వాత జనాలంతా కూడా ఇప్పుడు టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. अभी पहलगाम में वो 22 तारीख हुआ था अप्रैल में। जी सर। इसके बाद अभी क्या हाल है सर? उसके बाद वो बिल्कुल यहाँ पे टूरिस्ट नहीं आ रहे हैं। पूरा आप देख रहे हो सर, यहाँ पे पूरा कुछ भी नहीं है रास्ते में। अब क्या करेंगे सर? आप तो अगर टूरिस्ट आए तो आपका अच्छा चलेगा। जी सर। मगर अभी कैसे चल रहा है? अभी सर हमारा पूरा बिजनेस खत्म हो गया है सर। तो अब हम क्या कर सकते हैं सर? इधर टैक्सी स्टैंड में कितना गाड़ी रहती है? इधर सर बहुत गाड़ी रहता है। अभी तो ये लोकल की गाड़ी यहाँ पे जो अपने घर में जो दूर रहते हैं, उनकी अपनी गाड़ी घर में है। जो यहाँ के लोकल है, ये उनकी गाड़ी है सर। तो कैसे चल रहा बिछाना, कैसे चल रहा घर पे? अभी क्या सर पूरा काम ना पूरा डंप हो गया है सर। काम कुछ नहीं हो रहा है। ये तो असली सीजन पूरा सर सीज़न यही था, मेन सीज़न यही था सर। जी सर। अभी कुछ सरकार से कुछ बोल रहा है, क्या चल रहा है? क्या टूरिस्ट आना चाहिए सर, बस और कुछ नहीं हम कहना चाहते हैं। अभी शांत दिख रहा है इधर पहलगाम? सर यहाँ पे कुछ भी नहीं है, इससे पहले भी कुछ नहीं था, मगर क्या बदकिस्मती से पता नहीं क्या हुआ सर। तो इस बारे में हम खुद परेशान हैं इस बारे में। अभी क्योंकि हमारा काम चल रहा है सर, इसी पे चल रहा है। सही है। हम टूरिस्ट की बहुत रेस्पेक्ट करते थे, मगर अल्लाह ही जाने क्या हुआ इसको। हम पूरा यहाँ के जो लोकल है पूरा परेशान है। जी सर। ये नीचे पहलगाम से अभी बैसरन वैली तक जाने का रास्ता खुला है कैसे? नहीं सर, अभी तो वो बंद ही है सर। पुलिस नहीं, रास्ता तो खुला है सर, मगर यहाँ पे अभी टूरिस्ट नहीं है तो जाएंगे कहाँ? अच्छा अच्छा अच्छा। वो मसला है। रास्ता तो खुला है सर, बैसरन या मनी स्विट्जरलैंड है, चंदनवाड़ी बेता वैली है, यहाँ से वो भी खुला है, मगर जो गेस्ट आए रहे हैं तो वो कहाँ से जाएंगे? आप खुद देख रहे हो सर, यहाँ पे रोड पूरा खुला है सर। రైట్, చూడొచ్చు వాళ్ళు ఏ విధంగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ రకంగానైతే అంటే టూరిస్టులు వస్తేనే ఇక్కడ వ్యాపారం జరుగుతుంది. మొదట వాహనాల ద్వారా ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి మినీ స్విట్జర్లాండ్ కావచ్చు, లేదంటే ఇతర స్పాట్స్కి వెళ్ళడం టూరిస్టులు అంతా కూడా ఎంజాయ్ చేస్తుంటారు. అక్కడికి వెళ్ళేందుకు గుర్రాలను ఉపయోగించుకోవడం, దాని ద్వారా వీళ్ళు కొంత డబ్బులు సంపాదించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఎక్కడికక్కడ వ్యాపారం ఆగిపోవడంతో పహల్గామ్లో ఉన్నటువంటి జనమంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంత ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు లేకపోయినప్పటికీ జీవితం కొనసాగించేందుకు కావాల్సినటువంటి డబ్బుల విషయంలో మాత్రం కష్టమవుతుందనే ఆవేదన ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి పహల్గామ్ నుంచి.